జోరుగా కొనసాగుతుంది. దీంతో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సులకే ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు స్టూడెంట్స్, వారి పేరెంట్స్ మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ అన్నట్లుగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు తొలిదశ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఎప్పట్లాగే ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సుల వైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సోమవారం నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో ఇంజనీరింగ్ కాలేజీల్లోని సీట్ల వివరాలను ప్రకటించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 98,296 సీట్లున్నట్లు వెల్లడించారు. వీటిలో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీట్లే 67,000 దాకా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ బ్రాంచ్లకు చెందిన సీట్లే 53,000 వరకు ఉన్నాయి. ఈ ఏడాది 9,000కు పైగా సీట్లను కోర్ బ్రాంచ్ల నుంచి సిఎస్ఈ అనుబంధ సీట్లకు కన్వర్షన్ కు పెట్టుకున్నాయి. అయితే దీనిపై ఇంకా సర్కారు స్పష్టత ఇవ్వలేదు. మరోపక్క గతేడాదితో పోలిస్తే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సుల్లో సుమారు 7,000 సీట్లు తగ్గాయి. దీంతో ఉన్న సీట్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది. కొత్త సీట్లపైన ఆశలు పెరిగాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ ఏడాది 20,000కు పైగా కొత్త సీట్లకు ఏఐసిటిఈ పర్మిషన్ ఇచ్చింది. దీంట్లో దాదాపు కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఇంజనీరింగ్ బి కేటగిరీలోనూ ఏఐ, సిఎస్ఈ సీట్లకు ఫుల్ రెస్పాన్స్ ఉంది. ఒకే కాలేజీలో కంప్యూటర్ సైన్స్ రాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అట్లా ఒక 10 కాలేజీలు 20 కాలేజీలు సెలెక్ట్ చేసుకొని ఆ 10-20 కాలేజీల్లోనే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటుంటారు. సో ఇది ఒక రకంగా ఏంటంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ 4 ఇయర్స్ తర్వాత కెరీర్ ప్రోగ్రెషన్ ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి ఆధారపడుతుంటుంది. తర్వాత ఇంకా నేను చూస్తున్నటువంటిది ఏంటంటే కొద్దిమంది విద్యార్థులు సైంటిఫిక్ టెంపర్మెంట్ కూడా డెవలప్ అవుతుంది. పర్టికులర్లీ మెకానికల్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్, మెడికల్ టెక్నాలజీస్, ఈ తర్వాత సివిల్ ఇంజనీరింగ్లో కూడా కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్, ఇటువంటి అప్లికేషన్స్లో కూడా ఒక 5 to 10% స్టూడెంట్స్ స్పెసిఫిక్గా వాళ్ళు దే వాంట్ టు డూ ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. అలా వచ్చినటువంటి విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కొత్త సీట్లకు ఆర్థిక శాఖ కూడా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో సర్కార్పై మరింత భారం పడనుంది. కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్లో, అలాగే మరికొన్ని సీట్లకు జనరల్ మోడ్లో ఇచ్చేందుకు సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేస్తున్నారు.